స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు తెల్లపాడు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారని, మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. వినుకొండ నియోజకవర్గం సేవలియాపురం మండలం కారుమంచి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోని ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని, ప్రతి కుటుంబానికి అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడిని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు బొల్లా స్వప్న, మణికుమారి, వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మంచి జరిగిందంటేనే సాయం చేయండి. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం ఎన్నికల ప్రచారంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి సాయం చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీ ఇంటికి సంక్షేమం అందింది అనుకుంటే సాయం చేయమని కోరారు. కుల, మత, పార్టీ వివక్షత లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమమును నేరుగా వారి బ్యాంకీ ఖాతాలో జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. అందరికీ ఉంటాను చెప్తానన్న సాయం చేయండి, దీవించండి మీ బిడ్డగా. అందరికీ అండగా ఉంటా. మీకే కాదు, 14లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే కాదు, ప్రతి బీసీఎస్ అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. జగన్ అన్నకి అండగా ఉందాం. బ్రహ్మనాయుడమ్మ ఈ రోజు మనందరికీ అండగా ఉన్నారు. మీ ప్రాంతంలో అందరికీ కూడా బ్రహ్మనాయుడమ్మ ఏదైతే నాకు చెప్పినట్టుగా 14కి బీసీ రావాలని చెప్పి మొట్టమొదటి జగన్ అన్నకి చెప్పింది బొల్లా బ్రహ్మనాయుడు చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆయన రెండోసారి గెలిపించుకుందాం, తప్పకుండా అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ సివి ఆంజనేయులు చెప్పారు, మన ఒక మండికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఎవడో వచ్చాడంట వాడు వెనకెళ్ళొస్తాడంట. వచ్చింది ఎవడో కాదప్ప, అనిల్ కుమార్ యాదవ్ మీ నా 4% ఆఫ్ పప్పు మండలి కౌన్సిల్లో జస్ట్ మిస్ పరారాయి పలిగించినాడు పప్పు. ఒకసారి పోయి అడుగు, నేను ఎవరో తెలుస్తుంది, ఆ ఫలం ఏంటో తెలుస్తుందని చెప్తా చేస్తా ఉన్నాను. అది చెప్తాడు అతను, ఎవడో యాదవ్ని ఇక్కడికి తెచ్చుకున్నాడు, ఇక్కడ యాదవ్ ఏరినట్లేదు. అయ్యా జీవి ఆంజనేయులు, మీకెవరు అభ్యర్థులు లేరా తెలుగుదేశంలో? మామూలు తీసుకొచ్చి పోయి ఎక్కడ పెట్టుకుంటారు? మీరు తెచ్చుకుంటారు.